హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోయే ముందు ఒక చిన్న మాటను షేర్ చేసుకుందాం. ఎవ్రీ సండే మనం చర్చ్కి వెళ్తాం కదండి. చాలా మంచిగా అలంకరించుకొని ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే చాలా శ్రద్ధతోటి, అనుకువతోటి, వినయంతో ఇద్దరు కదా. సో అట్లా రెడీ అయ్యి చర్చ్కి వెళ్తాము. చర్చ్లో మంచి టైంని స్పెండ్ చేస్తాము. పాస్టర్గా చెప్పిన మంచి మెసేజెస్ని అంతా ఆలకిస్తాము, నోట్ చేసుకుంటాము. మన ఒక్కళ్ళమే కాదు కదా వెళ్ళింది చర్చ్కి, మన ఫ్యామిలీతోటి వెళ్ళినప్పుడు సో అందరూ మన ఫ్యామిలీతో అందరు కూడా అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక హెవెన్లో ఉన్నంత ఫీల్ అయిపోతూ మనం అందరితోటి ఫ్రెండ్స్ తోటి కూడా సహవాసంతో కూడా మనం మంచిగా గడిపేసి ఇంటికి వస్తాం కదా. సో ఇంటికి వచ్చినా కూడా అదే ఫ్యామిలీ ఉంటుంది. చర్చ్లో మనం ఎలా అయితే ఫ్యామిలీతోటి స్పెండ్ చేస్తామో ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే ఫ్యామిలీతోటి స్పెండ్ చేస్తాం. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక మనము ఒక ఫ్యామిలీగా చర్చ్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీలో ఎలాగైతే మిగతా వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని గమనిస్తూనే ఉంటారు, వాళ్ళే ఇంట్లో కూడా మనల్ని గమనిస్తారు. సో వాళ్ళకి గమనిస్తున్న వాళ్ళకి మన యొక్క ప్రవర్తన, మన యొక్క వినయం, మన యొక్క అణకువ, మన యొక్క మాట మర్యాద తనము అన్నీ కూడా చర్చ్లో ఎలా ఉన్నాయో ఇంట్లో కూడా అలాగనే చూడగలుగుతున్నారా? ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ జనరేషన్ని మనము తయారు చేసే వాళ్ళలాగా మనం ఉండాలి. మన ఫ్యామిలీలోనే మనము ఒక మంచి డైమండ్స్ని క్రియేట్ చేయాలి, ఒక సువార్థికుల్ని రెడీ చేయాలని అనేసి మనం మాట్లాడుకున్నాం. సో అదేవిధంగా సో చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే డిఫరెన్స్ అనేది కనపడుతూ ఉందా లేకపోతే లేదు. నా మమ్మీ చర్చ్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది, మా పిన్ని మా పెద్దమ్మ వాళ్ళు చర్చ్లో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు, డాడీ చర్చ్లో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు, తాతయ్య అందరూ ఫ్యామిలీ అని అనుకుంటే పర్వాలేదు. కానీ చర్చ్లో ఉన్నంత మంచితనము ఇంట్లో లేదేంటి? చర్చ్లో ఒక సిస్టర్ని చూసి లేకపోతే ఒక బ్రదర్ తోటి మంచిగా మాట్లాడిన వాళ్ళు ఇంట్లో పిల్లలతోటి పక్కన వాళ్ళతోటి మాట్లాడడం ఏంటి? ఇంత డిఫరెంట్గా ఉంటుంది. ఇంటికి వచ్చేస్తేనేమో వీళ్ళకి ఎందుకు ఇంత కోపాలు వస్తున్నాయి, ఇంట్లోనేమో అసలు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటున్నారు. అదే మనుషులు బయటకు చర్చ్లో ఉన్నంతసేపు డిఫరెంట్గా ఉంటున్నారు అని ఒకవేళ మనతో పాటు జీవిస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కనుక మన యొక్క ఆ తేడాని గుర్తిస్తే గనక మన యొక్క ప్రవర్తన దేవుడి దృష్టిలో నిజంగా ఉంటుందా లేకపోతే వేషధారులాగా చూస్తుంటారా కదా. సో మనమే పరిశీలన చేసుకోవాలండి. మనం బైబిల్లో కూడా ఎక్కువగా చదువుతూనే ఉంటాం కదా, మనం పరిశీలించుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో మనకెవరో చెప్పరండి, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మనం మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా, మన యొక్క లోపాలు ఏంటి, మనం ఎక్కడ తొలగిపోతుంటామో, ఏ పాయింట్లో మనము కృంగిపోతుంటాం అన్నీ మొదటిగా మనకి చెప్పేది, మనల్ని వార్న్ చేసేది, మనల్ని సిద్ధపరిచేది, మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ట్రై చేసేది మొట్టమొదటిగా మన ఫ్యామిలీ వాళ్ళే. అది మన పేరెంట్స్ అవ్వచ్చు, సిస్టర్స్, బ్రదర్స్, తర్వాత పెళ్ళిళ్ళు అయిన వాళ్ళమైతే మన హస్బెండ్, వైఫ్స్. సో వీళ్ళందరూ కూడా ఒక మంచి రోల్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు మనకి. ఓకేనా? సో అలా ఎదుటి వాళ్ళు మనకి చెప్పేటప్పుడు వీళ్ళేంటి నాకు నెగిటివ్గా చెప్తున్నావా, లేకపోతే నన్ను ఎదుర్కిస్తున్నావా, నన్ను వేషధారి అని అంటున్నావా అని వాళ్ళ మీద మన యొక్క కోపాన్ని, మన యొక్క గర్వాన్ని, మన యొక్క బలాన్ని చూపించేయకుండా మనం సరి చేసుకుంటే దేవుడు కూడా మనల్ని ఎంతో ఇష్టపడతారండి. ఓకేనా? ఎందుకంటే యేసయ్య మనల్ని సరిచేయడానికి మనకి ఒక ఫ్యామిలీని ఇచ్చారండి. ఆ ఫ్యామిలీలో అందరూ ఉంటారు కదా. సో ఫ్యామిలీ అని ఎప్పుడు అనిపించుకుంటామనంటే అందరితోటి మనం ఉన్నప్పుడు, మనం ఒక ఫ్యామిలీగా నిలబడగలిగినప్పుడు, ఒక ఫ్యామిలీగా మనము నలుగురితోటి మనం అనిపించుకుంటాం. సో అలాంటి ఒక ఫ్యామిలీగా నిలబడినప్పుడు ఒక ఫ్యామిలీలోంచి మనం కోరుకునేది మాత్రమే మనం తీసుకోకుండా తప్పులని, లోపాలని చూపిస్తున్నప్పుడు కూడా వాటిని కూడా మనం రిసీవ్ చేసుకోగలగాలి. ఓకేనా? సో ఫ్యామిలీలో మెయిన్ ఒక కష్టమైన పాత్రను లీడ్ చేసేది అని అంటే నా వరకు అయితే గర్ల్స్ అని చెప్తానండి. ఎందుకంటే చాలా వరకు కూడా అంటే నాకు పర్సనల్గా కూడా నేను ఒకటి ఫేస్ చేశాను. స్త్రీ అని అంటే తక్కువ, లేకపోతే దేవుడిని ఆయన వాక్యాన్ని ప్రచురించడానికి, పులిపీటు మీద ఎక్కడానికి, ప్రసంగించడానికి అర్హత లేదు. అర్హత లేని ఎవరైనా ఉన్నారు, దేవుడి గురించి ప్రకటించడానికి అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే
స్త్రీ అని అనేసి అది నేనే విన్నానండి. ఆ స్త్రీ ఎలా ఉండాలని అంటే వారి దృష్టిలో నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, స్త్రీ ప్రసంగించకూడదు, సువార్త చెప్పకూడదు, ఒక మూలన కూర్చొని ముసుగేసుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది వాళ్ళ దృష్టిలో ఒక స్త్రీ గురించిన అవగాహన కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అనో మనకి మనమే అర్థమవుతుంటుంది. సో దేవుడు మాత్రం ఎప్పుడు కూడా స్త్రీని చులకనగానో తక్కువగానో కించపరిచినో ఎక్కడ కూడా లేదండి. ఒక పాపాత్మురాలని అనేసి రాళ్ళతో కొట్టడానికి వస్తున్నప్పుడు యేసయ్య అమ్మానని సంబోధించారు. ఎదుటి స్త్రీలలో కూడా యేసయ్య తల్లిని చెల్లిని చూడగలిగినటువంటి ఒక మంచి కన్నులు, ఒక మంచి నేచర్ ఆయనకుండి ఆయన మనకి చూపించారు కదండి. సో యేసయ్యలాగానే కదా మనం నడవాలి, యేసయ్య చేసిన పనులే కదా మనం చేయాలి. సో ఇలా యేసయ్య చేసినప్పుడు మనమేమో స్త్రీలను తక్కువగా ఒక విధమైన అవగాహన లేకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే దేవుడు పని చేయడానికి రాళ్ళనే ఉపయోగించుకుంటారన్నారు ఆయన. మీరు వెళ్ళండి చెట్లకి వెళ్ళి సువార్త చెప్పండి అని అన్నారు. అంటే ఏంటి? ఒకానొక రోజు చెట్లు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తాయననే కదా అర్థం. సో అలాంటిది ఒక స్త్రీ ఇంటిని లీడ్ చేసేంత సామర్థ్యము, శక్తి, ఒక మంచి అవగాహన ఉన్న ఫ్యామిలీలో ఒక వ్యక్తి దేవుడి గురించి ప్రకటించడానికి మాత్రం పనికిరాదని అని అంటారా? ఫ్యామిలీలో చూడండి, ఇందాక నేను ఒక సాక్ష్యం విన్నాను. ముస్లిం ఆయన రయీస్ పాల్, సో మనకందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. సో ఆయన క్రిస్టియానిటీలో ఒక ముస్లిం అయ్యుండి ఒక క్రిస్టియన్గా ఎలా మారారు అని అంటే వాళ్ళ ఫ్రెండ్ ద్వారానో లేకపోతే ఎవరో సాక్ష్యం సువార్త ద్వారా కాదంటండి ఆయన మారింది. ఆయన మారడానికి గల కారణము ఆయన భార్య అంట. ముస్లింని అయ్యుండి ఒక వ్యక్తిని, ఒక మగ వ్యక్తిని మార్చడానికి ఎంత ధైర్యం ఉండాలండి. వాళ్ళ సొసైటీలోకి వెళ్ళి ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి ఉండాలి, వాళ్ళ మొత్తం డిఫరెంట్ పెరిగిన వాతావరణం నుంచి అంతటి ఒక క్లిష్టమైన వాతావరణాన్ని ఆమె చూస్ చేసుకోవడం కాకుండా అందులో నివసించడానికి వెళ్ళేటటువంటి ఒక ధైర్యము ఆమెకు ఎలా వచ్చింది? ఆ ధైర్యంతో ఆమె ఫైనల్గా ఒక 15 years వరకు కూడా ఆమె ఎలా సహించుకోగలిగింది? ఎలా ఆమె మంచితనం ద్వారా, ఆమె నడవడిక ద్వారా క్రీస్తుని గురించి చూపించుకోగలిగింది అతనికి కదా. సో ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం చెప్పాలని అంటేనే, ఎవరైతే మన స్త్రీలను తక్కువగా అంటూ ఉంటారో వాళ్ళు అయితే వెళ్ళి ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి కనీసం ఒక మన పాంప్లెట్స్ అయినా ఇవ్వగలిగేటటువంటి అంత ధైర్యం ఉంటుందా? ఉండకపోవచ్చేమో. కానీ ఒక గర్ల్గా అయ్యుండి, ఒక లేడీ అయ్యుండి, ఒక స్త్రీ అయ్యుండి ఆమె ఒక ముస్లిం ఒక వ్యక్తిని మార్చుకునేటటువంటి ఒక సామర్థ్యము ఆమెకే ఉంది కదండి. సో దేవుడు ఆమెనే అంత బలంగా వాడుకున్నారు అని అంటే ఆమె నార్మల్ స్త్రీ, ఆఫ్టర్ ఆల్ స్త్రీ కానే కాదు కదండి. సో ఇలాంటి వాళ్ళు స్త్రీలు చాలామంది ఉన్నారు. బయట వాళ్ళల్లో మనము ఒక మంచి స్త్రీని చూసే ముందు మన ఫ్యామిలీలోనే చాలా మంచి స్త్రీలు ఉంటారండి, చాలా ఒద్దిక ఉన్న స్త్రీలు ఉంటారు. ఈ ఫ్యామిలీని కట్టుకోవడానికి ప్రయాసపడే స్త్రీలు మన ఫ్యామిలీలోనే, నీ ఫ్యామిలీలోనే ఉంటారు. ఓకేనా? సో అలాంటి వాళ్ళ వైపు చూద్దాము. మన ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవిస్తూ వాళ్ళకు ఇవ్వాల్సిన మర్యాదను ఇస్తూ వాళ్ళ ద్వారా దేవుడు పరిచర్య చేస్తున్న విధానాన్ని మనం ప్రోత్సహిస్తూ నిలబడదాము. ఓకేనండి? ఎందుకంటే ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు ఎదురుగా నుంచొని మనము లెక్క చెప్పాలి. ఆయనకి మనము చేసిన పనులన్నిటి గురించి తీర్పు చెప్పినప్పుడు మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలగాలండి. సో మన గురించి ఒక సినారియో దేవుడు ఆటోమేటిక్గా అక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఆ వీడియో మనమే చూసుకోవడానికి చాలా మనము లోగా ఫీల్ అవుతాం ఆ నిమిషాల్లో కదా. సో ఇప్పుడే ఒక ఇంట్లో కనుక ఒక సీసీ కెమెరా పెట్టి 1 year తర్వాత మన బిహేవియర్ని మనమే చూసుకుంటే, నేనైనా 1 year ముందు ఇలా ఉన్నానా, నా మాట తీరు ఇలా ఉందా, నేను ఇలా చేశానా, నా ఎదుటి వాళ్ళతోటి నా ఫ్యామిలీ వాళ్ళని ఇలా నేను బాధించాను అనేసి చాలా కృంగిపోతాం, బాధపడతాము. అవి చూస్తున్నప్పుడు మన మాటలు మనకే వినలేనటువంటి స్థితిలో మనం ఉంటాం కదా. సో అలాంటి దేవుడు ముందు ప్లే చేస్తున్నప్పుడు వేరే విధంగా ఉంటుంది కదండి. కాబట్టి మనం తెలుసుకుందామండి, వచ్చే రోజులు ఎలాంటి రోజులు అంటే ఆడ మగ లేకపోతే పిల్లవాడు ముసలివాళ్ళు అనే తేడా ఏమాత్రం కూడా ఉండదు. మీదకి జనాలు వస్తూ ఉంటారు, మనం ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో వాటి మీద దృష్టి ఉంచితే ఈరోజు మన ఫ్యామిలీలో సమాధానము, సంతోషము ఆటోమేటిక్గా ఉండిపోతుంది, అంటే ఫుల్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? రాబోయే రోజుల గురించి ఆలోచన లేనప్పుడే మన ఇళ్లల్లో శోధనలు, ఫైనాన్స్ చూస్తూ బాధలు, లేకపోతే అనారోగ్యం వైపు చూసుకుంటూ
నిట్టూర్పు, ఏడుపులు, లేకపోతే ఫ్యామిలీలో ఒకరికొకళ్ళు కోపాలు, పగలు ఇవన్నీ వస్తాయి. రాబోయే రోజుల్ని ప్రకటనల గ్రంథం చదివినప్పుడు మనం చదివినంతసేపు భయపడుతూ ఉంటాం కదా. సో అలాంటి రోజులు మనం ఫేస్ చేయాలనంటే ఒక్కసారి మనమే నిజంగా కళ్ళు మూసుకొని ఊహించుకోగలిగింది. ఖచ్చితంగా ఆఫ్టర్ 5 minutes మన ద్వారా మన ఇంటిలో, మన గృహంలో సమాధానం వస్తుంది. మన ద్వారా మన ఇంట్లో సంతోషం వస్తుంది. మన ద్వారా మన ఇంట్లో ఒక మంచి అట్మాస్ఫియర్ వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ని గురించిన భయం ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడతాము, అలర్ట్ అవుతాము, మనల్ని మనం సరిదిద్దుకుంటాం. ఓకేనండి. సో దేవుడికి కావాల్సింది అదే. మనల్ని మనం ఎప్పుడు కూడా మంచిగా మనమే తయారవ్వాలి. ఓకేనా. ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. ఓకేనండి. ఇవాళ మనం బైబిల్ నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకిడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతోనుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగించవలెనని వారి యొద్దకు పోగా, వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించినగాక. ఆమేన్. సో ఈరోజు చదువుకున్న వచనాల్లో కూడా మనము వాక్యం ద్వారా తెలుసుకున్నది కూడా అదే కదండి. సో పక్కనున్న వాళ్ళందరూ ఆమెని ఎందుకు ఇలా చేసావని అనేసి క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు, కంగారు చేస్తున్నప్పుడు యేసయ్య మాత్రం ఎంత నిమ్మలంగా జవాబిచ్చారో కదా, ఎంత ప్రశాంతంగా ఆన్సర్ ఇచ్చారో కదండి. సో ఈమెను తొందర పెట్టద్దు అని అంటున్నారు. అండ్ ఆమె చేసినది మంచి పని అని అంటున్నారు. అండ్ ఆమె చేసిన ఆ పని దేవుడు భూస్థాపనం జరిగే టైంలో మనం ఎవరైనా చనిపోయినప్పుడు కదండి. సో అన్నీ మంచిగా స్మెల్ వచ్చే మంచి సెంట్స్ అవన్నీ కూడా మనం వేసి వాళ్ళని భూస్థాపితం చేస్తుంటాం, అందరికీ తెలిసిన విషయమే. సో యేసయ్య చెప్పినట్టుగా నాకు భూస్థాపనానికి ముందుగానే ఈమె నన్ను ముందుగా అభిషేకించను కదా. సో అంటే దేవుడికి చాలా నచ్చిందనే కదా ఆమె చేసిన పని. దేవుడు ఏమాత్రం కూడా మొహమాటం పడేంత లేదు కదండి. సో ఆయనకు కోపం వచ్చినప్పుడు తిట్టారు, అండ్ అలాగనే చేయకూడని పనులు చేస్తున్నప్పుడు హెచ్చరించారు, చేయవలసినది ఏదో చెప్పారు. సో అలాంటి ఒక యేసయ్య ఆమె చేసిన పనిని కూడా అలాగనే మెచ్చుకున్నారు కదండి. సో మనం కూడా ఇట్లాంటి ఒక నేచర్స్ని మనం కూడా అలవాటు చేసుకోవాలండి. ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని మనం ఈజీగా చాలా హుందాతనంతో, చాలా ఒక నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా మన కోపాన్ని ప్రదర్శించేస్తాము. ఇష్టమైనట్టుగా మన చేతులతోని, మన మాటలతోని ఎదుటి వాళ్ళని మన కోపాన్ని ప్రదర్శించేస్తాము. కానీ అదేవిధంగా ఎదుటి వ్యక్తి మంచి చేసినప్పుడు, మనం ఇంప్రెస్ అయినప్పుడు, మనకి నచ్చినప్పుడు కూడా అదే నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, అసలు ఏ హుందాతనంగా నువ్వు మంచి పని చేసావు, నువ్వు నాకు నచ్చినట్టుగా చేసావు అనేది కూడా మనము మెచ్చుకోగలుగుతున్నామా? ఓకేనా. సో ఈ 2 డిఫరెన్సెస్ని ఇందాక చెప్పినట్టుగా ముందుగా మనల్ని చూసేది, గమనించేది మన ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ వాళ్ళ ముందు మనం ఎలా ఉండాలనంటే ఒక సాక్ష్యం లాగానే ఉండాలి. అప్పుడే వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళ యొక్క జీవితాంతం కూడా గుర్తుంచుకోగలుగుతారు మంచి నేచర్ ఎలా ఉండాలి, ఎలా ఎదుటి వ్యక్తిని మాట్లాడాలి అని అనేది. ఓకేనా. సో ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మన సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా ప్రభా, విత్తనం నాటడం వరకు మేము చేయగలుగుతాం తండ్రి, కానీ కార్యం చేయగలిగేది నీవేనా ప్రభా. నా తండ్రి, చదవబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేసేయండి తండ్రి. నాయనా తండ్రి, నీ రాజ్యం రాకడ ప్రభా ఎంతో తండ్రి ప్రభా తొందరలో ఉంటుండగా మేమందరం కూడా సిద్ధపాటు కలిగిన వాళ్ళంగా నిలబడడానికి నాయనా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. మాతో పాటు ఆత్మను రక్షించగలిగేటటువంటి కృపను, భాగ్యాన్ని మాకు అందరికీ కూడా తెలియచేయండి, నేర్పించమని ప్రభా ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఏ కుటుంబంలో అయితే ఏ అనారోగ్యము,
ఏ అప్పుల బాధలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ తండ్రి ప్రభా, ఇరుకులు, ఇబ్బందులు తండ్రి, సమాధానం లేని స్థితిలో ఉన్నారో తండ్రి, వారందరికీ నా తండ్రి, మా కుటుంబాలందరికీ కూడా నీవు యజమానిగా నిలబడండి. నీ శాంతిని, సమాధానాన్ని, నీ ఆరోగ్యాన్ని ప్రభా, స్వస్థతను తండ్రి ప్రభా దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకాశపు వాకిలి విప్పిన ప్రభా, నీ నిధులతో పట్టజాలనంత విస్తారమైన నిధులతో నా తండ్రి కుమ్మరించమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధలు అనేది లేకుండా తండ్రి మేమందరంగా కలిసి జరుపుకుంటున్నాం నీ నానా తండ్రి ప్రభా పుట్టినరోజున నా తండ్రి, నీ ఫెస్టివల్ ఏదైతే ఉన్నదో ప్రభా, మేమందరం కూడా సంతోషంతో, ఆర్భాటంతో నేను సన్నిధిలో గడిపేయడానికి తండ్రి హృదయపూర్వకంగా నవ్వుతూ సంతోషించేటటువంటి కృపను, భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. అప్పు లేని వ్యక్తులుగా నిలబెట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిలో కూడా నీ యొక్క ఆత్మను కృమ్మరించమని ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా తాకి తండ్రి సంతోషపరచమని, సమృద్ధిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రాని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.